జై శ్రీరామ్. నా పేరు బచ్చల సుబ్బారెడ్డి. నేను పోలవరం జిల్లాకి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కార్యకర్తగా పనిచేస్తున్నాను. మన గ్రామానికి ధర్మ ప్రసారానికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవడం జరిగింది. మీరు మన సంస్థ వారికి మైక్ కావాలని అడగగా ఈ విషయాన్ని మన పెద్దలకు తెలియజేయడం జరిగితే మరి మన యొక్క పెద్దలు మీ గ్రామానికి మైక్ సెట్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఇందాక చెప్పారు రామకృష్ణ గారు, ఆ రోజు అక్కడ మైక్ సెట్ ఇవ్వలేకపోయామని. ఆ రోజు అక్కడ ఇవ్వలేకపోయాం కాబట్టి ఈ రోజు మీ గ్రామానికి వచ్చే అదృష్టం మాకు కలిగింది. నిజంగా ఆల్రెడీ సంస్థ గురించి చెప్పారు, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అంటే గ్లోబల్ అంటే మనకు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే హిందువులు ఉంటారో హిందూ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం పనిచేసేటువంటి సంస్థ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. ఆ రోజు మనం సమావేశం పెట్టుకున్నాము. మనం ఆ రోజు పెట్టుకున్న సమావేశం కూడా గిరిజన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ సభ. సో ఏదైతే హిందూ సాంప్రదాయాలు ఉంటాయో వాటి పరిరక్షణ కోసం, అవి చక్కగా ముందు తరాలకు అందించడం కోసం మేము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ కార్యక్రమాల్లో భాగంగా సుబ్బారెడ్డి గారు, అలాగే రామకృష్ణ గారు, ఇంకా సూర్యం గారు, ఇంకా చాలా మంది కార్యకర్తలు ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రంగా పనిచేస్తున్నారు. ప్రధానంగా సంస్థ చేసేటువంటి కార్యక్రమాలు ఏంటంటే హిందూ సంస్కృతిని కాపాడడం కోసం అయినప్పటికీ ఇది మనం ఒక్క రోజులో అనుకునేది కాదు. ఇది ఎందుకంటే మనం చూస్తే మనం చాలా రకాలైనటువంటి వ్యక్తులు ఉంటాం, చాలా రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఉంటాయి. మనకు మనుషుల్ని బట్టి, వయసులను బట్టి, మన ఆలోచనలు బట్టి ఒక్కొక్కరికి ఒక రకమైన ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి భజనలు ఇష్టం, కొంతమందికి వేరేది ఇష్టం. ఇందాక చూసాం సోదరులు వాలీబాల్ ఆడుతున్నారు. సో కొంతమందికి ఆటలు ఇష్టం. సో ఏదో రకంగా అంటే ఏ కార్యక్రమం చేసినా దాని నుంచి హిందుత్వం వైపు జనాల్ని తీసుకెళ్లడం కోసం మేము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా చిన్నపిల్లలకి బాల సంస్కార కేంద్రాలు కావచ్చు. ఈ గ్రామంలో ఇందాక చెప్తున్నారు రామకృష్ణ గారు, సోదరుతో కూడా మాట్లాడాము. త్వరలో బాల సంస్కార కేంద్రం కూడా మన గ్రామంలో మొదలవుతుంది. అంతకుముందు ఏమైనా జరిగేదండి ఇక్కడ? ఏకలు జరిగేది. సంతోషం. అట్లా మీకు పరిచయం ఉంది కాబట్టి అలాంటి కార్యక్రమాలు కూడా మన సంస్థ నుంచి చేస్తున్నాం. సో పిల్లలకి మనకు చదువుతో పాటుగా పిల్లలకి ఏదైనా చిన్న స్నాక్స్ లాంటివి కూడా మనం దాంట్లో అందిస్తుంటాము. అలాగే మన సంస్కృతి గురించి, మన చరిత్ర గురించి, మన దేవీ దేవతల గురించి, మన పండుగలు, వాటి వెనకాల ఉన్నటువంటి వైజ్ఞానికత గురించి, వీటన్నిటి గురించి కూడా పిల్లలకి బాల్యం నుంచే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు దేవాలయాల కేంద్రంగా మనం చూస్తున్నాం ఈ మైక్ సెట్లు అవ్వచ్చు. ఏదన్నా ఊర్లో మనకు విగ్రహాలు లేవంటే కనుక సంస్థ నుంచి కొంత విగ్రహాలు అందించడం. అంటే మీరు చాలా మంది ఆ రోజు సభకు వచ్చారు కాబట్టి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మనం చేసేటువంటి కార్యక్రమాలు ఆ రోజు చాలా చెప్పడం జరిగింది. ఇలాంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాము. మీరు చేసేటువంటి భజనలు కూడా మేము కూడా చూసి వాటిలో మేము కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాము. ప్రధానంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మన సంస్కృతిని మనం వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా మనం ఏ వయసులో వారైనప్పటికీ, మన ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ హిందువులందరినీ కలిపి ఉంచేటువంటి ప్రధాన కేంద్రాలు దేవాలయాలే. మనకు గ్రామంలో రామాలయం ఉంది, చాలా సంతోషం. సో ఆ దేవాలయాన్ని కూడా మీరు అందరూ తలా చేసి మంచిగా దాన్ని నిర్మాణం చేసుకోవాలి. అయితే మనకు చాలా మంది అనుకుంటూ ఉంటారు మన దగ్గర శక్తి లేదు, మనం దేవాలయాలు నిర్మించుకోలేమని చెప్తుంటారు. కానీ చాలా చోట్ల మనం చూస్తే కనుక ఎక్కడైతే అంటే మన హిందూ సోదరులే మతం మారిన తర్వాత వాళ్ళే అనేక రకాలైనటువంటి చర్చిల్ లాంటి నిర్మాణానికి సహకారం చేస్తున్నారు. అంటే మనకు శక్తి ఉంది కానీ మనకు ఆ మనసు లేదు వాస్తవానికి నిజం చెప్పాలంటే. సో మనం చేసే దాంట్లో ఒక తృణమో పనమో మనం చిన్నగా పెట్టుకుంటే బయట నుంచి కూడా కొంత సహకారం లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఆ దేవాలయ నిర్మాణం గురించి కూడా ఖచ్చితంగా ఆలోచించండి. సుబ్బారెడ్డి గారు వస్తూ ఉంటారు, దాని గురించి కూడా ఒకసారి చర్చించండి. మంచి రామాలయం నిర్మాణం చేసుకుంటే దాని కేంద్రంగా మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ, శ్రీరామనవమి కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి సో రాముల వారికి మంచి దేవాలయం కూడా ఏదైనా ఏర్పాటు కోసం కూడా మీరు కూడా ఆలోచించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మా వైపు నుంచి కూడా మేము కుదిరినంత సహకారం మేము కూడా తప్పకుండా చేస్తాము. సో మరొకసారి మళ్ళీ తప్పకుండా కలుద్దాం. మరికొన్ని గ్రామాలు వెళ్లాల్సింది కాబట్టి సో మిమ్మల్ని అందరినీ ఈ రోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ తరపున మన బండిగడ్డ గ్రామానికి ఈ ఒక మైక్ సెట్లు రాజేష్ గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. నా విన్నపం ఏంటంటే కేవలం భక్తి పాటలు మాత్రమే కాకుండా మనకు చాలా మంది ప్రవచనకారులు ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక పెన్ డ్రైవ్ లో కావాలంటే మేము అది కూడా ఏర్పాటు చేస్తాము. రోజుకు ఒక గంట ప్రవచనం. అంటే మంచి మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి మనసులకి. మనం పాటలే కాకుండా మనకు మంచి ప్రవచనాలు గురువులు చాలా మంది ఉన్నారు కాబట్టి వారి ప్రసంగాలు రోజుకు ఒక గంట పెడితే అది వింటే చాలా పరివర్తన వస్తుంది. సో వాటిని కూడా పాటలతో పాటుగా ప్లే చేయండి. ఎలాగో మీరు భజన అవన్నీ చేస్తున్నారు కాబట్టి. ఆ రోజు చూశారుగా మా అధ్యక్షులు మా గురువు గారు, వారి వయసు 87 సంవత్సరాలండి. వారు ప్రతి సంవత్సరం 2 నెలలు వస్తారు భారత్ వచ్చి ఇట్లా అన్ని ప్రాంతాలు తిరిగి వెళ్తూ ఉంటారు చక్కగా. మరొకసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవకాశం ఉంటే మన గ్రామానికి కూడా తీసుకొద్దాం ఖచ్చితంగా. ఈసారి తిరుమల నుంచి వస్తుందన్నారు అప్పట్లో. తిరుమల నుంచి సరే, అది తిరుమల నుంచి రావడం అనేది అదొక పెద్ద అంటే అది రాదని చెప్పట్లేదమ్మా. అది ఎలా ఉంటుందంటే మన హిందూ దేవాలయాలని కూడా రాజకీయ నిరుద్యోగులని కొంతమంది ఉంటారు సమాజంలో. అంటే నిరుద్యోగులు అంటే మనకు తెలుసు, రాజకీయ నిరుద్యోగులు అంటే ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఆశించి రాని వాళ్ళని రాజకీయ నిరుద్యోగులు అంటారు. వీళ్ళందరినీ తీసుకువెళ్ళి మన గుళ్ళలో వేస్తారనమాట. ఇప్పుడు తిరుమల మంది దాంట్లో డబ్బులు వేసేదంతా మన హిందువులే. మీలో చాలా మంది వెళ్ళుంటారు కదా, తిరుమల వెళ్ళుంటారు కదా. మనం వెళ్ళినప్పుడు హిందువులు ఎంతో కొంత వేసి ఉంటారుగా, అక్కడ ఉన్నదంతా మన డబ్బే. కానీ మన గుడిలో మన స్వామి వారికి వచ్చినటువంటి మన
డబ్బు మనకి ఇవ్వడానికి రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు మా పార్టీ ఉంటే నాకు అనుకూలమైన వాళ్ళకి ఇస్తాం, వేరే పార్టీ ఉంటే వేరే వాళ్ళకి అనుకూలమైనది ఇస్తారు. అది చాలా చోట్ల తిరుమల తరపున దేవాలయం నిర్మాణం అయినప్పటికీ అది చాలా ప్రక్రియ చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. మనం కూడా ప్రయత్నం చేద్దాం అవకాశం ఉన్నంత వరకు. అయితే మీ ఊర్లో రామాలయం రావాలంటే సంకల్పం బలంగా ఉండాలి. అలాంటి సంకల్పం ఉండాలంటే మీరు ఒక పని చేయండి రామకృష్ణ గారు, ఏదైనా మన రామకోటి పుస్తకాలు తీసుకొని మీరు అందరు కూర్చొని ఒక రోజు ఇంటి నుంచి ఒకళ్ళు వచ్చి సంకల్పం చేసుకోండి. మా ఊర్లో రామాలయం అంటే చాలా గ్రామాల్లో ఇది జరిగింది. రామాలయం కోసం ఆ భగవంతుడి నామం ప్రతి ఇంట్లో రోజుకి 11 సార్లు శ్రీరామ 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 అని అలా రాయండి. చక్కగా మీ ఊరు నుంచి ఆ రామనామ యజ్ఞం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా భవ్యమైన రామాలయం కూడా నిర్మాణం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మీరు బలంగా కోరుకోండి, ఆయన చక్కగా అంతా ఆయనే చూసుకుంటారు. మనం అంతా నిమిత్త మాత్రం. ఆ రకంగా ఆగిపోవడంతో మనసు కొంచెం విరక్తి కలిగింది, కలిగి కొంచెం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ అది విరక్తి కాదండి, అది పరీక్ష, అది అంతే. మీ మాటల్లో ఆ రోజు నేను చూశాను. ఒక సమయంలో ఈయన కూడా వచ్చి ఇలా చెప్పేసి వెళ్ళిపోతారు అన్న కూడా అనుకున్నారు కదా. పాపం చాలా కష్టపడ్డారమ్మా. అంటే మీకు తెలియదు, ఈ రోజులో ఒక సమావేశం పెట్టాలంటే అది మనం అనుకున్న టయానికి రాలేదు. అదే ఇందాక అన్నా కదా, అది రాకపోవడం కూడా మంచిదే. మాకు మీ ఊరు వచ్చి అదృష్టం కలిగింది మా అందరికి. అయితే మేము మాట ఇచ్చాం కదమ్మా, ఏమో మిగతా వాళ్ళ సంగతి మాకు తెలియకపోయినా మేము మాట ఇచ్చామంటే కంపల్సరీ చేస్తాం. ఎందుకంటే మాకు ఆ ధైర్యం ఈయన వల్ల. మీ మాటలను బట్టి మాకు నమ్మకం ఉందండి, మాకు నమ్మకం అయితే ఉందండి. ఖచ్చితంగా ఇస్తారని మాకు నమ్మకం ఉంది. నేను ఇచ్చిన మాటలు అన్ని నెరవేర్చుకున్నామ్మా. అది ఒక నెల అటు ఇటు అవుతుంది అంతే. ఎందుకంటే ఒకే గ్రామం కాదు కదమ్మా, మేము ఇక్కడ ఒరిస్సా నుంచి చెప్పాం కదా 10 రాష్ట్రాల్లో చేస్తున్నాం. కానీ ఆ రాముల వారు మీ ఊరికి ఎప్పుడు రప్పించుకోవాలి అప్పుడు మీ అందరి చేత అది కూడా దాంట్లో కూడా మా సహాయం ఉంటదండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇది దేవుడి కార్యక్రమం మాత్రం ఉపయోగించండి. వినాయక చవితికి ఊరేగింపులు చేస్తా, దానికి కూడా ఉపయోగించద్దు. రామాలయంలోనే అట్టు పెట్టండి దాన్ని. వేరే దానికి అందులో ప్రవచనకర్తల ప్రవచనాలు అలాగే దేవుడి పాటలు తప్పించి ఇంకా వేరే పాట అన్నది రాకూడదు దాంట్లోంచి. మనం దేనికైతే మనం కోరుకున్నామో ఆ మాటలు అందులోంచి రావాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని చాలు. అలాగే అది అంటే చెప్పాల్సిన బాధ్యత మాది కాబట్టి మీకు ఆ భక్తి మీకు తెలిసండి, తెలియదని కాదు, మేము చెప్పడం బాధ్యత కాబట్టి చెప్తున్నాం అంతే. సరేనమ్మా. ఒక అమ్మ అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్.